చెప్పినా లోపల మొత్తం శ్రీనివాస్ గారు బీజేపీ ప్రతినిధిగా మీకు సినిమా యాక్టర్లు కొత్త ఏం కాదు. కంగనా రనౌత్ గారు, ఖుష్బూ గారు, ఇంకా చాలా మంది సినిమా యాక్టర్లు ఉన్నారు. సినిమా యాక్టర్ని ఎప్పుడు ఎలా క్యాచ్ చేయాలి, ఎలా ఉపయోగించుకోవాలో పర్ఫెక్ట్గా తెలిసిందంటే బీజేపీ అమిత్ షా గారికి. సో ఇప్పుడు ఎవరిని ఉపయోగించుకోబోతున్నారు, సినిమా ఇండస్ట్రీ ఎలా సపోర్ట్ చేయబోతుంది? అయితే సహజంగా మీరు చెప్పినట్టుగానే సినిమా యాక్టర్లా లేకపోతే పాపులారిటీస్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరినైనా కూడా సరే ప్రజల్లో కొంత పాపులారిటీ ఉన్నప్పుడు అన్ని పార్టీలు వాళ్ళను క్యాప్చర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాయి. గతంలో సుమన్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు చెప్పి ఉండొచ్చు, కానీ అదే సుమన్ గారు భారతీయ జనతా పార్టీ గురించి లేకపోతే భారతీయ జనతా పార్టీ గత వైభవం గురించి మాట్లాడినటువంటి వీడియోస్ యూట్యూబ్లో మీరు కొడితే ఎన్ని వీడియోస్ వస్తాయి. నవీన్ యాదవ్ గారికి సంబంధించినటువంటి వీడియో ఒకటి వస్తుంది, కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వీడియోలు 100 వీడియోలు వస్తాయి. అయినా కూడా జూబ్లీహిల్స్ ప్రజలను నమ్ముకున్నటువంటి మేము సుమన్ గారినో, సన్నీ లియోన్నో, రకుల్ ప్రీత్నో నమ్ముకొని ఓట్లు అడగట్లేదు. మేము అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడుగుతున్నాం. అక్కడ ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం కాంక్షించే పార్టీగా మేము వాళ్ళని మా యొక్క ఎజెండాను వాళ్ళ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. వాళ్ళని కన్విన్స్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అంతే తప్పిస్తే ఎవరో సినీ నటులు వచ్చి ప్రచారం చేసినంత మాత్రాన్ని గెలుస్తారనేటువంటి కాదు, లేకపోతే వీళ్ళు చేయనంత మాత్రాన ఓడిపోతారు. కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ కంప్లైంట్లు పోతున్నాయట. మీరు కేంద్రంలో అధికారం, మీ దగ్గరికి ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదా? ఏంటి దేనికి? వాళ్ళిద్దరు మాట్లాడింది వాళ్ళు క్రాస్ టాక్ చేశారు, వినబడలేదు నాకు. కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది, రౌడీ షీటర్ అభ్యర్థి బరిలో ఉన్నారు కాబట్టి మాకు ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి బీఆర్ఎస్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారట. మీరు అదే చెప్తున్నా. అందుకనే ఇప్పుడు మీరు ఏది ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరు పోయి కంప్లైంట్ చేస్తున్నారు లేకపోతే ఎవరికి భయపడుతున్నారు అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగితే తెలుస్తుంది కదా. ఒకరు బయటికి రావచ్చు, ఒకరు బయటికి రాకపోవచ్చు. అందరు బయటకు వచ్చి మాట్లాడతారని ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి స్పందించాడు. మనోజ్ గారు మీకు కూడా తెలిసే, స్పందించేటువంటి వ్యక్తులు చాలా తక్కువ ఉంటారు. అట్లనే కొంతమంది వీళ్ళ దగ్గరికి పోయి ఉండొచ్చు, వాళ్ళ దగ్గర మా దగ్గరకు వచ్చి సంబంధించి సినిమా యాక్టర్ ఎన్టీఆర్ ని తర్వాత చాలా మంది యాక్టర్స్ ని బీజేపీ కలిసి అమిత్ షా అధికంగా అభినందించారు. వాళ్ళు ప్రచారంలోకి వస్తారా? వాళ్ళు ప్రచారానికి వస్తారా లేకపోతే మేము మా పార్టీకి ప్రచారం చేయమని వాళ్ళని గెలవలే. వాళ్ళు గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారు RRR సినిమాకి అవార్డు వచ్చినటువంటి సందర్భంగా అమిత్ షా గారు పిలిపించారు, అభినందించారు. తప్పిస్తే వాళ్ళని మా పార్టీలకు రమ్మని. పవన్ కళ్యాణ్ చిరంజీవి కుటుంబం నుంచి ఎవరు వచ్చి ప్రచారం చేస్తారు? ఇక వాళ్ళు ఎవరు చేస్తారో తెలియదు. పవన్ కళ్యాణ్ అయితే మాకు అలయన్స్ లో ఉన్నటువంటి పార్ట్నరు జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ తరఫున ప్రచారానికి వస్తారని నేను అనుకుంటున్నాను. అది వస్తారా రారా అనేటువంటి పెద్దలు నిర్ణయించాలి, కాకపోతే వస్తారనేటువంటి నమ్మకం నాకున్నది. అంతే తప్పిస్తే పవన్ కళ్యాణ్ గారిని సినిమా నటుడిగా పిలువం మేము. పవన్ కళ్యాణ్ గారిని మేము ఇక్కడ ప్రచారానికి పిలిచేది మా అలయన్స్ పార్ట్నర్గా ఉన్నటువంటి జనసేన పార్టీకి అధినేత కాబట్టి మేము ప్రచారానికి పిలుస్తాం. ఒక వీడియో ఇప్పుడే వచ్చింది, ఐ గాట్ నవ్ ఇన్ఫర్మేషన్. ఒకసారి వీడియో చూపిస్తాను. ధర్మపురి అరవింద్ గారు మాట్లాడిన వీడియో శ్రీనివాస్ గారి కోసం ప్లే చేయండి పీసీఆర్. జూబ్లీహిల్స్ ఎలక్షన్లు కిషన్ రెడ్డి గారి స్ట్రాటజీ ప్రకారం నడుస్తూ ఉన్నట్టు నాకు సమాచారం. సో దాని విషయంలో కిషన్ రెడ్డి గారే చెప్పగలగాలి. కిషన్ రెడ్డి గారు అయినప్పటికీ కూడా ఒకవేళ జూబ్లీహిల్స్ గెలిస్తే పార్టీకి కొంత మలుపు వస్తుంది, బీజేపీకి కొంచెం ఊపు వస్తుంది అనేది కొంత చర్చ జరుగుతుంది. కేవలం కిషన్ రెడ్డి మీద వేస్తే కరెక్ట్ అంటారా? మీరు ఎవరు పాల్గొన్నారా? లేదండి, కిషన్ రెడ్డి గారి మీద వేస్తలేము మేము. కిషన్ రెడ్డి గారి నియోజకవర్గము ఆయన అధ్యక్షులు ఉన్నప్పుడు కూడా అసెంబ్లీ ఎలక్షన్లలో ఇదే క్యాండిడేట్ ఉండే. ఇప్పుడు కూడా ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన నియోజకవర్గం అండి అది. సో మేము ఆయన మీద వేయటం అని కాదు. సో మేమందరం పనిచేసినా ఆయన స్ట్రాటజీ ప్రకారమే పనిచేయాలి జూబ్లీహిల్స్. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? ఆయన చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం కూడా పొల్లు తప్పు లేకుండా మాట్లాడారు కదా. కిషన్ రెడ్డి గారు నేతృత్వం వహిస్తున్నటువంటి పార్లమెంటరీ సెగ్మెంట్ కాబట్టి కిషన్ రెడ్డి గారికి బాధ్యత ఉంటుంది. అది అరవింద్ గారు చెప్పినా, మీరు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా కూడా అది వాస్తవం. దాంట్లో తప్పు పట్టడం. ఆయన మాట్లాడింది ఆయన పెట్టిన క్యాండిడేట్ గతంలో ఓడిపోయాడు, ఇప్పుడు మళ్ళీ ఆయన అభ్యర్థిగా పెట్టారు. ఆయన చెప్పి గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థిని మళ్ళీ పెట్టుకున్నాము. మా పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ స్ట్రాటజీ కావచ్చు, లేకపోతే కిషన్ రెడ్డి గారి ఎత్తు కూడా కావచ్చు కదా. గతంలో కూడా పోటీ చేసినాడు కాబట్టి అదే అభ్యర్థి నన్ను సమాధానం చెప్పండి. అదే అభ్యర్థి గతంలో కూడా పోటీ చేసినాడు, అదే అభ్యర్థిని మళ్ళీ కూడా పెట్టడం కారణంగా అతనికి ఉండేటువంటి గత ఎన్నికల్లో జరిగినటువంటి పొరపాట్లు కావచ్చు, లేకపోతే మనం ఎలాంటి వ్యూహరచన చేయాలి, లేకపోతే ప్రజల యొక్క అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా దీపక్ రెడ్డి మా పార్టీకి సంబంధించినటువంటి అక్కడ జిల్లా అధ్యక్షుడు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు అణువణువున తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తిని మళ్ళీ పెట్టడం అనేటువంటి ఒక మాస్టర్ స్ట్రాటజీయే కదా మాది. కిషన్ రెడ్డి గారు ఒక అద్భుతమైనటువంటి నిర్ణయమే తీసుకున్నారు కదా. మనం తీసుకునే ప్రతి నిర్ణయము, మనం చేసే ప్రతి నిర్ణయము సక్సెస్ కావాలని ఏం లేదు. రేపు అయితమా కాదా అనేటువంటి పక్కన పెడితే కిషన్ రెడ్డి గారు 100% ఒక సూటబుల్ క్యాండిడేట్, ఒక పర్ఫెక్ట్ క్యాండిడేట్ని అక్కడ పెట్టారు. దాంట్లో అరవింద్ గారి వీడియోను మీరు నాకు ప్రత్యేకంగా చూపించి అక్కడేదో లాగుదామనేటువంటి ప్రయత్నం మీరు చేసి చూసిరా? ఏం లేదు అక్కడ. మీరు ఎందుకంత ఆవేశపడి ఆ వీడియో నాకు చూపించారో నాకు అర్థం కాలేదు. ఓడిపోయినటువంటి మాట వాస్తవే కదా. చెప్పిన మాట మళ్ళీ ఓడిపోయినటువంటి ఒక్క నిమిషం నన్ను అడుగుతున్నాడు కదా.
అక్కడ ఓడిపోయినటువంటి అభ్యర్థి కాబట్టే మళ్ళీ పెట్టినాం మేము. గతంలో అక్కడ పోటీ చేసి ఓడిపోయినటువంటి పెట్టారు, అది ఆయన ఇష్టం అని చెప్పి నేను అదే అంటున్నా, ఆయన ఇష్టము నా ఇష్టం మీ ఇష్టం ఉండదు. ఇదేం కాంగ్రెస్ పార్టీ కాదు, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ రాసి పంపిస్తే అక్కడ అభ్యర్థి నిర్ణయించడానికి, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ కాదు, ఫామ్ హౌస్ నుండి పేపర్ వచ్చిన కవర్ షీల్డ్ కవర్లో పేపర్ వచ్చేస్తే పేర్లు వచ్చేస్తే నియమించడానికి. మా పార్టీకి ఒక సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది. ఇక్కడ నుంచి 3 పేర్లు 4 పేర్లు పంపిస్తాం, అక్కడ స్క్రీనింగ్ అవుతుంది. ఆ అభ్యర్థుల యొక్క ప్లస్ మైనస్లు అన్నీ నిర్ణయించిన తర్వాతనే అభ్యర్థిని ప్రకటిస్తారు. మీరు ఆరోపించినట్టుగానే, లేకపోతే అరవింద్ గారు మాట్లాడిన దాంట్లో ఏదో పొరపాటు ఉంది, ఏదో తప్పులు ఉన్నాయని మీరు భ్రమపడినట్టుగా చూపిస్తే, అందుకనే చెప్తున్నా 100% సమర్థిస్తున్నా. ఓడిపోయినటువంటి అభ్యర్థి కాబట్టి, అతని సమస్యలు తెలుసు కాబట్టి, గతంలో పోటీ చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి, పోటీ చేసి ఓడిపోయినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆ అంశాలు మాకు కలిసి వస్తాయి అనేటువంటి స్ట్రాటజీతో అతన్ని పెట్టామని ఒకటి చెప్పదలుచుకున్నా. పార్టీ అభ్యర్థిని ఖరారు చేయడం వారి యొక్క పార్టీ అంతర్గత విషయం, నేను దాని జోలికి పోను. కానీ బయట జరుగుతున్న చర్చను మాత్రం నేను మీ యొక్క ఆర్టీవీ ద్వారా చెప్పదలుచుకున్నా. ఏంది అంటే, ఇప్పుడు మీరు ఒక వీడియో చూపించారు వారి యొక్క ఎంపీ గారిది. సో దాంట్లో నాకు సరే వారికి అర్థమైంది, మీకు అర్థమైంది, ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్ అర్థం చేసుకుంటారు. నాకు అర్థమైనదాక నేను నాకు అనిపించింది ప్రజల యాంగిల్లో ఆలోచన చేస్తే డెఫినెట్లీగా అక్కడ కిషన్ రెడ్డిదే నడుస్తుంది. మొత్తం కూడా వ్యవస్థ అంతా అయినా కాబట్టి ఆయనే గెలిపించుకోవాల్సింది అనేది అదొక అంశము. రెండో అంశం ఏంటంటే, ఇవాళ ఈ ఎన్నికలో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటై పనిచేస్తున్నాయండి. ఇక్కడ బీజేపీకి ప్రత్యేక ఎజెండా లేదు. నేను చెప్తున్నది కాదు, ఒక పార్టీ ప్రతినిధిగా బయట మాట్లాడుతున్న సమాచారం. గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే దీపక్ రెడ్డి గారిని పెట్టినప్పుడు కూడా అదే చర్చ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అదే చర్చ జరుగుతున్నది. ఉంటే అది డ్రామాలు, పార్టీ చెప్పిన డైరెక్షన్లో ఏడుస్తోందనే మాటని మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుకొచ్చారు, చాలామంది మాట్లాడుకొచ్చారు, తుమ్మల గారు కూడా మాట్లాడుకొచ్చారు. సో ఒక సింపతి కార్డు బీఆర్ఎస్ ప్లే చేస్తుంది అనిపిస్తుందా మీకు? అంటే ఇక్కడ చాలా స్పష్టంగా పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడింది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ప్రతి మీటింగ్లో ఏడవాలని చెప్పేసి ఆమెకు సూచిస్తున్నటువంటి వీడియో మా దగ్గరకు వచ్చింది. మీరు అట్లాంటి పని దయచేసి చేయొద్దు. ఏడుపు అనేది అంటే ఆ సందర్భానుసాధనంగా వస్తే ఓకే, కానీ ఇలా ఓట్ల కోసం మాత్రం దయచేసి ఏడుపులతోటి ఓటు రావని చెప్పేసి చాలా స్పష్టంగా మాట్లాడారు. అదే కాకుండా రాజాసింగ్ గారు భారతీయ జనతా పార్టీ ఎక్స్ ఎమ్మెల్యే, వారు మా ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే, ఎక్స్ బీజేపీ నాయకులు, వారు మాట్లాడింది కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం డమ్మీ అభ్యర్థిని, పోయినసారి పెట్టిన అభ్యర్థిని, అందుకే లేట్ అవుతుందని చెప్పేసి రాజాసింగ్ గారు కూడా ఆ ప్రశ్నలకు ఇప్పటివరకు కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా కల్వకుంట్ల కవిత గారు కూడా గదే మాట్లాడారు. అమరులో కుటుంబాలకు అన్యాయం చేస్తుందని ఈ రోజు కూడా మాట్లాడింది, వారే మాట్లాడారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కాళేశ్వరం అవినీతి జరిగిందని, ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు ఉన్నారని, గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో సంతోష్ రావు గారు అవినీతి చేసిరని చాలా స్పష్టంగా కల్వకుంట్ల కవిత గారు కూడా మాట్లాడారు. కాబట్టి ఆ ప్రశ్నల సమాధానం బీఆర్ఎస్ పార్టీ మిగిలే ఉన్నాయి. ఇక్కడ రాజాసింగ్ గారి ప్రశ్నలు కూడా భారతీయ జనతా పార్టీ మిగిలే ఉన్నాయి. అరవింద్ గారు ఏం మాట్లాడంటే, కిషన్ రెడ్డి గారిదే బాధ్యత, గతంలో వారే పెట్టారు, ఇప్పుడు కూడా వారే పెడతారు, మొత్తం వారే బాధ్యత, మాకేం సంబంధం అని చెప్పేసి అరవింద్ గారు ఇప్పుడు మాట్లాడిన మాటలు మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము చెప్తా ఉన్నాం అంటే, అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు, భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. కాబట్టి మాకు ఒకసారి అవకాశం ఇస్తే జూబ్లీస్ని డెవలప్మెంట్ చేస్తాం. వాళ్ళ సింపతి డెవలప్మెంట్ మీద మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఎజెండాగానే ముందుకు పోతున్నారనేది మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పిన మాట. సార్ ఇప్పుడు ఇక్కడ చెప్తా ఉన్నాగా, ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో 6 ఎలక్షన్ జరిగినాయి 2014 నుంచి 2025 వరకు. 6 ఇట్లలో 5 దిక్కులలో సింపతి ఎలక్షన్ జరగలేదు. ఒక్క నాగార్జున సాగర్ తప్ప ఎక్కడ కూడా చనిపోయిన కుటుంబం నుంచి ఎవరు గెలవలే. అది కాంగ్రెస్ పార్టీ సంబంధించి పాలేరు కావచ్చు, నారాయణ ఖేడ్ కావచ్చు, లేకపోతే నాగార్జున సార్ ఒక్కడు తప్ప. తర్వాత దుబ్బాక కూడా అదే పరిస్థితి, భారతీయ జనతా పార్టీకి ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇక్కడ జూబ్లీస్లో కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, మీ కంటోన్మెంట్ కూడా కుటుంబానికి సంబంధించి పోటీ చేస్తే 3rd వచ్చిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇక్కడ జూబ్లీస్ ఎలక్షన్లో ప్రజలకు అర్థమైంది ఏంటంటే, ఆల్రెడీ మాగంటి గోపీనాథ్ గారికి అవకాశం ఇస్తే డెవలప్మెంట్ చేయలేదు. ఇక్కడ రౌడీ రాజ్యం నడిచింది, కేసులు పెట్టింది తప్ప అక్కడ డెవలప్మెంట్ జరగలేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారికి అవకాశం ఇస్తే వారు ఏం డెవలప్మెంట్ చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, నవీన్ యాదవ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. అజారుద్దీన్ గారు ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చినాం, నవీన్ యాదవ్ గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం, సీఎన్ రెడ్డి గారు ఉంటే కార్పొరేట్ చైర్మన్ కూడా డిక్లేర్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా ముందుకు పోతా ఉంది. మాగంటి గోపీనాథ్ గారి కుటుంబంలోనే అంతర్గతంగా కలహాలు ఉన్నాయి. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ సంబంధించి అదే పరిస్థితి. డ్రామాలు ఆడమని, కన్నీళ్లు పెట్టమని మీ పార్టీ నుంచి నాయకులు మాగంటి సునీతకు డైరెక్షన్ ఇస్తున్నారంట. ఎంత బాధ అనిపిస్తుంది మనోజ్ గారు అంటే, ఒక భర్త కోల్పోయిన కుటుంబం, ఆ భర్త తయారు చేసిన కుటుంబ సభ్యుల మధ్యలో ఒక మీటింగ్ జరిగితే, నియోజకవర్గ ముఖ్య నాయకుల మీటింగ్ జరిగితే, ఇంతమంది కుటుంబ సభ్యులు నాకు తయారు చేసి ఇచ్చిండు అని ఒక భావోద్వేగంతో ఏడిస్తే, దాన్ని కూడా సిగ్గు లేకుండా మంత్రులు మాట్లాడే విధానాన్ని యావత్తు మహిళా లోకం కూడా క్షమించదండి. అది డెఫినెట్గా, ఎందుకంటే ఎవరికైనా బాధ ఉంటుందండి. నేను అడుగుతున్నాను స్ట్రేట్గా, నేను కాంగ్రెస్ ప్రతినిధిని ఏమడుగుతున్నా, మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మాట్లాడితే ఎవరైనా పోతే వాళ్ళు నిలబెడితే గదే అంటారా మీరు కూడా?
ఇప్పుడు సోనియా గాంధీ గారు కూడా పోటీ చేసి గెలిచిండ్రండి. రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు సోనియా గాంధీ కూడా పోటీ చేశారు. అట్లనే చేసిండ్రా? అట్లనే జరిగిందా? పాలేరు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు అప్పుడు తన సతీమణిని బరిలో నిలిపితే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ చెప్పింది ఇదే, డ్రామాలు ఆడుతున్నారు, ఏడుస్తున్నారు రకంగానే ప్రచారం చేసింది బీఆర్ఎస్ కూడా. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఒక్క సింపతే కాదండి, ఇక్కడ సింపత్ తోటి పోవడం ఒకటే కాదు. ఇప్పుడు వారు లేరు కాబట్టి, వారు చనిపోయారు కాబట్టి టికెట్ ఇచ్చినాం. గుర్తు చేస్తున్నా నేనేమంటున్నా, ఒక సింపతి తోటే పోతున్నాం అనేది తప్పు. కానీ ఆ సింపతిని గేమ్ చేసుకొని ఓట్లకు పోతున్నారని వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అది దౌర్భాగ్యం, సిగ్గుసేటు, క్షమాపణ చెప్పాలి మహిళా లోకానికి. వీళ్ళ యొక్క పార్టీ నాయకులు ఇప్పటివరకు దానికి కూడా మాట్లాడలేదు. అదంతా కూడా మహిళలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము కూడా ఆ వీడియోలన్నీ కూడా బయట పెడుతున్నాం, వాళ్ళు కూడా మహిళలకు చూపిస్తున్నాం. వాళ్ళు కూడా దాని మీద ఏం స్పందిస్తారో 11వ తారీఖు నాడు చూస్తారు. నేను ఇంకోటి ఏమంటున్నాను, సానుభూతి ఉందా? ఎందుకు ఉండదండి, డెఫినెట్గా ఉంటుంది. సానుభూతి ఒకటే కాదండి.